హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఏపీలో ప్రధాన పార్టీలన్నీ తమ దృష్టంతా ఉత్తరాంధ్రపైనే పెట్టాయి. షర్మిల తన రాష్ట్ర పర్యటనను, జగన్ తన సిద్ధం సభను, త్వరలో పవన్ కళ్యాణ్ తన ఎన్నికల తొలి ప్రచార సభను ఉత్తరాంధ్ర నుంచే ప్లాన్ చేస్తున్నారు. కారణం, గత కొన్ని ఎన్నికల నుంచి చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఇవ్వడం మొదలు పెడితే గంపగుత్తుగా ఇస్తున్నారు. తమకు నచ్చిన పార్టీకి మూడొంతుల సీట్లు కట్టబెడుతున్నారు. 2004 నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2004లో వైఎస్ఆర్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో మొత్తం 37 సీట్లకు గాను కాంగ్రెస్ కు 21 సీట్లు కట్టబెట్టారు ఉత్తరాంధ్ర ప్రజానీకం. ఇందులో భాగంగా శ్రీకాకుళం 7, విజయనగరం 6, విశాఖ 8 సీట్లు అందించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 12 సీట్లు, ఇతరులకు 4 సీట్లు కట్టబెట్టారు. వైఎస్ఆర్ రెండోసారి బరిలోకి దిగిన 2009 ఎన్నికల విషయానికొస్తే మొత్తం 34 స్థానాల్లోనూ కాంగ్రెస్ కు 23 స్థానాలు ఇచ్చారు ఉత్తరాంధ్ర ప్రజానీకం. ఇందులో భాగంగా శ్రీకాకుళం 9, విజయనగరం 7, విశాఖపట్నం 7 స్థానాల్లో గెలుపొందించారు. మిగిలిన స్థానాల్లో టీడీపీ 7, ప్రజారాజ్యానికి 4 స్థానాలు అందించారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లోనూ వారు పట్టం కట్టాలనుకున్న పార్టీకి వన్ సైడ్ మెజారిటీ ఇచ్చేశారు. ఇందులో భాగంగా ఆ ఎన్నికల్లో టీడీపీకి 24 స్థానాలు కట్టబెట్టారు. అందులో శ్రీకాకుళం 7, విజయనగరం 6, విశాఖపట్నం 11 స్థానాల్లో టీడీపీని గెలిపించారు. మిగిలిన స్థానాల్లో 9 వైసీపీకి ఇవ్వగా 1 స్థానంలో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ గెలిచింది. తర్వాత 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వైసీపీకి అత్యధికంగా 28 స్థానాలు అప్పగించిన ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీకి కేవలం 6 స్థానాలనే పరిమితం చేశారు. ఇలా ఉత్తరాంధ్ర ప్రజానీకం ప్రతి ఎన్నికల్లో వీలైనంత వరకు స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిలలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వబోతున్నారనేది వేచి చూడాలి.